అందరికీ నమస్కారం అండి. యుఫోరియా ఈరోజు అందరి ముందుకు వచ్చింది. ప్రేక్షకులందరూ దీన్ని ఆదరిస్తున్నందుకు, ఉదయం వాటించే మంచి అప్లాస్ ఇస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ యూఫోరియా టైటిల్కి ముందు యూతే వస్తారనుకున్నాను. బట్ ఫ్యామిలీలు కూడా రావడం మొదలెట్టారు. కోవిడ్ గారు కారణం కావచ్చు, సారా కారణం కావచ్చు, చాలా మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ముఖ్యంగా ఈ సినిమాని ఏదైతే మేము బ్యాన్ చేసామో రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లో వెళ్లకుండా ఒక కొత్త కథని ఎలాంటి ఫార్ములా ఫాలో అవ్వకుండా హార్డ్ హిట్టింగ్ గా చెప్దామని ఎలాగైతే ప్రయత్నించామో ఆ ప్రయత్నానికి స్పందన మొదలైంది. అందరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. మిత్రులందరూ కూడా రివ్యూలు పెడుతున్నారు. చాలా చాలా అంటే ఎంకరేజింగ్ గా, అంటే రెగ్యులర్ ఫార్మేట్ వదిలేసి ఇలా తీయడం చాలా సాహసం అంటున్నారు. అందరూ కొత్త ఇంత స్కేల్లో ఓల్డ్ కంటెంట్ ని ఎక్కడ అబ్సినిటీ లేకుండా ప్రేక్షకులు అందరూ అన్ని వయసుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు అలరించలేక తీశారని చెప్పి అభినందిస్తున్నారు. అంటే నాకు ముఖ్యంగా నన్ను చాలా గుణశేఖరన్ పడేవాడిని చాలా కొత్తగా చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అది చాలా గొప్ప ప్రశంస అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి దర్శకుడు తీసే ప్రతి సినిమాని కొత్తగా తీయాలనుకుంటాడు, తను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటాడు. అలా నేను యూఫోరియాతో ప్రయత్నించాను. సో ఆ ప్రయత్నాన్ని ఈరోజు చాలా మంది కొందరైతే గుణశేఖర తీసేయాలని నమ్మలేకపోతున్నాం అని అంటున్నారు. ఒక కొత్త దర్శకుడుగా తీసాడు అని అంటుంటే అది నిజంగా ఒక పెద్ద ప్రశంస నాకు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కొత్తతనాన్నే ఆడియన్స్ ఆస్వాదిస్తుంటారు. ఈ సినిమాలో చెప్పిన ఏదైతే నేను ముందు నుంచి ప్రమోషన్స్ లో చెప్తున్నానో, అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్, ఈ మూడింటిని కూడా చాలా చక్కగా చెప్పారండి. అంటే ఎంత రియలిస్టిక్ అప్రోచ్ ఉందో అంతే కమర్షియల్ అప్రోచ్ కూడా కనిపించింది. అందువల్ల చాలా గ్రిప్పింగ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గ్రిప్పింగ్ వెళ్ళింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా టెంపోతో నడిచింది. ఏంటి అసలు ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అని అనుకున్నాం. సెకండ్ హాఫ్ చాలా స్టడీగా వెళ్ళటం కూడా, ముందు ఫస్ట్ హాఫ్ అంత స్పీడ్ లేదేంటా అని ఒక 5 నిమిషాల పాటు అనుకున్నా. అసలు కథ సెకండ్ హాఫ్ లోనే కథ మొదలైంది. అసలైన తల్లి కొడుకుల కథ కానీ, వాళ్ళ సంఘర్షణ కానీ సెకండ్ హాఫ్ లో, అంటే ఆ ఫస్ట్ హాఫ్ కాన్సిక్వెన్స్ అన్నింటినీ ఆ తల్లి కొడుకులు ఎలా ఫేస్ చేశారు, కొడుకులోనే ఇంకా రాక్షసత్వాన్ని ఆవిడ ఎలాగా మార్చాలనుకుంది, ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా గట్టిగా, అంటే ఫస్ట్ హాఫ్ స్పీడ్ గా ఉందని కేవలం స్పీడ్ గా పడిపోకుండా సెకండ్ హాఫ్ లో ఇంతటి ఉదాత్తమైన కథ, సంఘర్షణ, మెయిన్ చాలా కాంప్లికేటెడ్ చేసేసుకున్నాడు. ఏంటి గుణశేఖరన్ పడేవాడు వాళ్ళ రిలేషన్షిప్ ని, తల్లి కొడుకు రిలేషన్షిప్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. అలాంటిది ఏమవుతుంది చివరికి, ఏదైతే తల్లి కోరుకుంటుందో తన కొడుకులోని మార్పుని, తన కొడుకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని తల్లి నింపు, అది నెరవేరుతుందా, ఎంత కాంప్లికేటెడ్ అయిపోతుంది అన్న ఉత్కంఠ చాలా బాగా రన్ అయిందని మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ చెప్పడం చాలా చాలా ఆనందం ఉంది. ఇంకందరూ కూడా మనం ఎక్కువ నేను చెప్తే మనం స్పాయిలర్స్ అవుతాయి, ఎందుకంటే ఇంకా చాలా మంది చూడాలి. సో అందుకోసం ఎక్కువ వాళ్ళు నాకు ప్రశంసల రూపంలో కథలు రివీల్ చేసి కూడా చెప్పకూడదు. బట్ ఇంకా ఎండకు వచ్చేసే టువర్డ్స్ ఎండ్ అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక, వాళ్ళ మాటల్లోనే నాకు నేను అన్నది కాదు, ఇలాంటి ఒక స్టాండర్డ్
సారీ, ఇలాంటి ఒక అంటే నాకు నేను చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పిన మాటలు నేను సంశయిస్తున్నాను. ఒక గొప్ప సినిమాని, ఒక గొప్ప పతాక సన్నివేశాన్ని చూడటం అనేది మాత్రం మాకు అంటే ట్రీట్ టు వాచ్ అనిపించింది అండి. మీరు చెప్పినట్టు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కూడా కథలాగా ఉత్కంఠగా నడిచింది అని చెప్పటం. ఇంకా అంటే మామూలు సగటు ప్రేక్షకులే కాకుండా కొందరు రివ్యూర్స్, వాళ్ళ రివ్యూర్స్ చెప్పిన మాటలు అయితే మనం నీలిమ మాటల్లో విందాం. వాళ్ళు డీటెయిల్డ్ అనాలిసిస్ రాసిన దానికి అంటే మేమే ఒకసారి మేము తీసిన సినిమాని ఎంత చక్కగా రివ్యూస్ అప్రూవ్ చేసుకొని ఎంత చక్కగా చెప్పారు అనేది మేము చాలా సక్సెస్ సాధించాం అనిపించింది. ఇంకా ఇంకా ఈ సినిమాని నేను ముందే చెప్పినట్టుగా యూఫోరియా అనేది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసింది. ఇదేదో ఓటీటీలో వస్తుంది అనుకుంటే ఓటీటీలో రాదు, ఇప్పట్లో రాదు ఓటీటీ. ఇది థియేటర్ ఆడియన్స్ కోసం తీశాను. మిమ్మల్ని నమ్మి మీ టైంకి రెస్పెక్ట్ ఇచ్చి తీశాను నేను. అందుకని థియేటర్లోకి ఇప్పుడిప్పుడే మొదలైన మీరు ఇంకా ఇంకా ఇప్పుడు ఏదైతే వర్డ్ ఆఫ్ మౌత్ అనే దానికి పవర్ ఉందో, మేము కంటెంట్ ఈస్ కింగ్ అని ఎలాగే అనుకుంటాం, మేము ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ కూడా అలాగే నమ్ముతాం. కాబట్టి మీకు నచ్చింది 10 మందితో షేర్ చేసుకోండి. కొంత తల్లిలో నేను మా హస్బెండ్ వచ్చేసామండి యూఫోరియా అనగానే గుణశేఖర్ భూమిక ఏదో సంథింగ్ కొత్తగా ఉంటుందని వెంటనే చూసిన వెంటనే అనిపించింది. మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పి మళ్ళీ సండే బుక్ చేసుకున్నాం అండి అది. సో ఇలాగమ్మా ఇది మీ ఇంటి కోసం, మీ ఇంటిళ్ళ పాతి చూడటం కోసం మేము కుటుంబ సమేతంగా తీసేసామ్మా. ఇప్పుడు అది అందరూ మీ అందరూ ప్రశంసిస్తున్న విషయం కూడా అదే. కాకపోతే ఖచ్చితంగా దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా దీన్ని ఇంకా అందరికీ చేరవేర్చి ఈ సినిమాని మీరు ఇంకా ఉన్నత స్థాయిలో నిలబెడతారని ఆశిస్తున్నాను. అంటే డెబ్యూతోనే ఒక డెబ్యూ నటుడికి ఇంతటి గొప్ప అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడని చెప్పి విఘ్నేష్ గవిరెడ్డిని ప్రశంసిస్తున్నారు. వికాస్ వేములపల్లి అనే పాత్రలో అంటే మా యుక్తకి ఒక 2-3 అమ్మాయిలు సినిమా చూసిన తర్వాత మెసేజ్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్. ఆ విఘ్నేష్ గవిరెడ్డి అనబడే వాడిని విపరీతం కోపం వచ్చేసింది. వాడు కనిపిస్తే చెప్పే అనిపించింది. అంతా ఎమోషనల్ అయిపోయాం. వీడికేంటి, వీడి రిడమ్షన్ ఎవరికి కావాలి, వీడు మారితే ఏంటి మారకపోతే ఏంటి అని అనుకున్నది కాస్త నెమ్మదిగా అసలు వీడు మారతాడా, వీడికి నిజంగానే సెకండ్ ఛాన్స్ దొరుకుతుందా, అసలు ఎందుకు దొరకాలి, అసలు ఎవరిస్తారు వీడికి సెకండ్ ఛాన్స్ అని అనుకున్న ట్రావెల్లో ఆ కుర్రాడిని మళ్ళీ అలాగే ఫాలో అవుకుంటూ వెళ్ళాం. బట్ ఎండ్లో అతనికి ఆ సెకండ్ ఛాన్స్ అనేది వచ్చిందా రాదా అనేది అసలు ఆ పర్టికులర్ సందర్భాల్లో అతని నటనతో నిజంగా అసలు చాలా అద్భుతంగా చేశాడు. అంత బిగినింగ్ అంతా అతని మీద కోపం వచ్చిన కోపాన్ని కూడా అతను జయించేశాడు. సో మా అందరి ఇదే రెస్పెక్ట్ పొందాడు. సో అంత గొప్పగా ఉందని చెప్పి వాళ్ళు మెసేజ్లు ఫోన్స్ చేస్తుంటే అవన్నీ కూడా నీకు కూడా ఫార్వర్డ్ చేసింది అనుకుంటున్నాం. సో ఇది మెయిన్ గర్ల్స్ నుంచి వస్తున్న ఒక అద్భుతమైన అప్లాజ్ అనమాట. అలాగే అండి, ఇప్పుడు కంటెంట్ నమ్మి, కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి కొత్త వాళ్ళతో పెట్టుకుంటే ఇంత బడ్జెట్లో తీయాలి అని పరిధులు విధించుకోకుండా, కథను ఎగ్జిక్యూట్ చేయడంలో కాంప్రమైజ్ కాకుండా తీసేవన్న ప్రశంస కూడా నిజంగా నిర్మాతలుగా మా ఫ్యామిలీని చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ సినిమాని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్మి మీకు రెస్పెక్ట్ ఇచ్చి, మీ సమయానికి రెస్పెక్ట్ ఇచ్చి నేను మీ మీద నమ్మకంతో తీశాను. చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజింగ్ రిపోర్ట్ తోటి ఇప్పుడు వాడు ఒక్కో బాధ్యత మాకు పడుతున్నాడు. సార్ సినిమా చాలా బాగుంది, ఇది జనంలో తీసుకెళ్ళండి.
సినిమాని జనాలకు తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ సినిమా బాగుందనే మాటలు కూడా జనాలకు తీసుకెళ్ళాలని మళ్ళీ మాకే చెప్తున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద టాస్క్ కింద అనిపించింది. అందుకని ఖచ్చితంగా మేము ఎట్లా రిలాక్స్ అవ్వం, ఎందుకంటే సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డామో ఈ సినిమా వన్స్ మీ ప్రశంస పొందిన తర్వాత కూడా మీలో ఎంతమందికి వీలైతే అంతమందికి తీర్చడానికి మా వంతు ఖుషిగా మేమేం ప్రమోట్ చేయాలో చేస్తూనే ఉంటాం. కానీ మీరు అంటే ఇందాకే చెప్పేశారు నాకు, మేము చూసాం మళ్ళీ పిల్లలతో చూస్తామని చెప్పి, అలాగా మీరు చూడటం మాత్రం కాదు, మీ పక్కింటి వాళ్ళని, మీ ఎదురింటి వాళ్ళని, మీ స్నేహితుల్ని అందరినీ తీసుకుని వెళ్ళాలి. అలాగే మీ ఈ రోజున సోషల్ మీడియా పాత్ర ఏంటనేది మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోండి. నన్ను తిట్టాలనిపిస్తే తిట్టండి, పొగడాలనిపిస్తే పొగడండి. ఏదైనా సరే మీరు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈ రోజు నాకు ఉదయం నుంచి అర్థమైపోయింది, పర్వాలేదు ఈసారి రామదెబ్బలు తినట్లేదు, పూలే విసురుతున్నారు అని నాకు ఒక ఆనందంతో హ్యాపీగా చెప్తున్నాను. ఈ సినిమా అంటే ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే, ఈ రోజున ఆడియన్స్ ని థియేటర్స్ రప్పించడం అనేది మామూలు ఛాలెంజింగ్ లేదు. సో దట్టు ఇప్పుడు మాకెవరో స్టార్ లేడు. పోస్టర్ మీద చూస్తే అంటే యూఫోరియా అనే పోస్టర్ చూస్తే వెంటనే వెళ్ళిపోదాం అని అనిపించింది. ఈ సినిమా బాగుందట అన్న మాట వింటేనే వెళ్తాం. సో అందుకని ఇప్పుడు బిగినింగ్ అయితే ఈ రోజు మొదటి రోజునే దీన్ని నమ్మి వచ్చారు, మీరు నమ్మకంతో వచ్చారు. మీరు ఆ నమ్మకాన్ని మీరు ఇప్పుడు పంచుకోండి. ఇప్పుడే మేము చూసాం బాగుంది, ఖచ్చితంగా బాగుంది, మీరు వెళ్ళొచ్చు అనేటప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా రావడం మొదలెడతారు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ డ్రివెన్ ఫిల్మ్ కాదు. ఆడియన్స్ ని ముందు బాగున్నా బాగోపోయినా సరే కొలవమంటూ థియేటర్లకు వచ్చే స్టార్ కాస్ట్ ఏమి లేదు. నేను ముందు చెప్పినట్టు కంటెంట్ ఈస్ కింగ్, ఆడియన్ ఈస్ గాడ్ అన్న నమ్మకంతో నేను తీశాను. సో దయచేసి మా యూనిట్ ని, మా ఫ్యామిలీని మీరు ఇలా ఆశీర్వదిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. నమస్కారం.